నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే అఖండ 2 తాండవం. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకి సిద్ధమైంది. అయితే ఈ సినిమా ప్రొడ్యూసర్ల మీద ఈరోస్ సంస్థ కోర్టును ఆశ్రయించి ఈ సినిమాకి తొలుత ఈ సినిమా విడుదలకి స్టే తీసుకొచ్చారు. అయితే మళ్ళీ కోర్టు నుంచి ఈ సినిమా విడుదలకి అయితే క్లియరెన్స్ వచ్చింది. ఎవరు తలుచుకున్నా ఈ సినిమాను ఆపలేరు. బాలయ్య గారు ఈ అఖండ 2 ద్వారా భారీగా బ్లాక్ బాస్టర్ కొట్టడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు. వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే. నమస్తే అండి. అఖండ 2 తాండవం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమైంది. అయితే ఈరోస్ సంస్థ ఈ ప్రొడ్యూసర్లతో ఉన్నటువంటి ఒక చిన్న వివాదం వల్ల వారు కోర్టును ఆశ్రయించడం, దాని ద్వారా మద్రాస్ హైకోర్టు ఈ సినిమా విడుదలకి తొలుత స్టే ఇవ్వడం, తర్వాత మళ్ళీ లైన్ క్లియర్ చేయడం, ఇవన్నీ చూసాం. డిసెంబర్ 5వ తేదీన అఖండ 2 తాండవం విడుదలకైతే సిద్ధమైంది. ఏంటి, ఎవరెన్ని కుట్రలు చేసినా సినిమా అయితే విడుదలవ్వడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అఖండ 2 ఎంత బజ్ వచ్చిందో మనం చూసాము. నిజంగా కూడా అది శివతాండవం చేయబోతుంది. సంక్రాంతి పండగ ఒక నెల ముందే వస్తుంది తెలుగు ప్రేక్షకులకని చెప్పుకున్నాం. నిజంగా కూడా ఇంత అగ్రెసివ్గా వెయిట్ చేస్తున్నాం ఏ క్షణంలో సినిమాను చూడాలని. రేపు ఉదయం రిలీజ్ కావాల్సిన సినిమాకు సడన్గా ఈరోజు మార్నింగ్ ఒకసారిగా కోర్టు స్టే అయ్యగానే సోషల్ మీడియాలో అభిమానులు మాత్రం చాలా ట్రోల్ చేసేది, ఇది ఒక రాజకీయ కుట్ర జరిగిందని. సో రాజకీయ కుట్ర ఎవరన్నీ చేసినా ఆగదు అనుకున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే కోర్టు కూడా సముఖంగాటువంటి ఆర్డర్ ఇచ్చింది. వాస్తవం జరిగింది ఏంటంటే, సోషల్ మీడియాలో వేరే రకంగా అనుకుంటున్నారు. అదంతా ట్రోల్, అభిమానం కోసం అంటుంటారు, ఎవరైనా చేసినా ఆగదని. అవన్నీ కూడా మామూలే. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే, ఈరోజు కంపెనీ అనేది ఈ అఖండ 2 సినిమా నిర్మాణ సంస్థ అయినటువంటి 14 రీల్స్ కంపెనీ మీద వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఉన్నాయి, మా అకౌంట్ సెటిల్ కాకుండా ఈ సినిమాని ఆపండి, ఇది విడుదల చేయడానికి వీలు లేదంటూ కూడా కోర్టుకు ఆశ్రయించడం జరిగింది. జనరల్గా ఇట్లాంటి ఏమైనా లావాదేవీల విషయంలో ఉంటే చాంబర్కి వెళ్తారు. వాళ్ళు లోపాయికారి కానీ అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ డిస్కస్ చేసుకుంటారు. దాటినప్పుడు కేసు కానీ ఇది ఉంటుంది. సరే, మరి అది మద్రాస్ కంపెనీ అవ్వడం ఏంటో మొత్తం మీద అయితే కోర్టు దానికి వెళ్ళడం జరిగింది. సో కోర్టుకు వెళ్ళిన తర్వాత వాస్తవానికి ఈ సినిమాకి సంబంధించిన లావాదేవీలు కావు అవి. సరే, టెక్నికల్గా ఏం ప్రాబ్లం ఉన్నా ఏదున్నా కూడా మరి ఆ కోర్టుకి వెళ్ళడం, ఆర్డర్ ఇవ్వగానే వెంటనే మళ్ళీ లోపాయికారిగా వాళ్ళు ఏమైనా మ్యూచువల్ అండర్స్టాండింగ్ కోర్టు పరిధిలో కాకుండా బయట ఏమైనా మ్యూచువల్ అండర్స్టాండింగ్ కూడా వాళ్ళే కేసు విత్డ్రా చేసుకోవడము మొత్తం మీద అయితే ఈ సినిమా క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు కొన్ని గంటల్లో ఖచ్చితంగా బెనిఫిట్ షో ఉంది. అభిమానులు అగ్రెసివ్గా వెయిట్ చేస్తున్నారు, తగిన జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. ఇక ప్రేక్షకులు కూడా పొలవమని చెప్పి వందల మంది, వేల మంది ఇప్పటికే అఖండ 2 తాండవం మూవీ యుఎస్లో ప్రీమియర్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఫస్ట్ రివ్యూ కూడా వచ్చేసింది. అద్భుతంగా ఉంది. మొదటి పార్ట్ కంటే అఖండ 2 చాలా అద్భుతంగా తీశారంటూ కూడా చాలామంది అయితే వారి అభిప్రాయాలని రివ్యూ రూపంలో ఇస్తూ ఉన్నారు. ఏంటి అసలు అఖండ 2 అంచనాలను మించే ఉండేలాగే ఉండబోతుందా అంటే ఏం చెప్తారు? అంచనాలు మించి కూడా మీ అంచనాకి ఎక్స్పెక్టేషన్ దూరంగా వెళ్ళిపోతుంది, అది హై లెవెల్కి వెళ్ళిపోతున్నట్టు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఆర్ఆర్ స్కోర్ కానీ మీరు అన్నట్టు ఆ సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి ఆ శివతాండము, ఆ కుంభమేళ సన్నివేశాలు, అక్కడ జరిగేటువంటి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే హిందుత్వము, హిందూ దేవుడు మీద మహిమలు, వీటి మీద జరుగుతున్నటువంటి కథాంశ రూపం అని అర్థమైపోయింది అందరికీ. సో శివుని ప్రమేయంతో జరిగేటువంటి కథాంశం. దానికి బాలకృష్ణ గారి ఎమోషనల్ కానీ, ఆ పవర్ఫుల్ డైలాగులు కానీ, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా అసలు అద్భుతం. సెకండ్ హాఫ్లో సాధారణంగానే ఒక మాస్ హీరోకి మాత్రం ఎలా ఉంటుందో అదే ఈక్వేషన్. అంటే మొదటి దశ నడుస్తున్నప్పుడు లేదా ఇంటర్వెల్కి ముందు ఒక సాధారణంగా మనం చూసాం, ఒక డ్యాన్స్ మాస్టర్గా బాలకృష్ణ గారిని చూసాం. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ వెనకకి వెళ్ళిపోయేసరికి ఒక స్ట్రాంగ్ ఫ్యాక్షనిస్ట్ విలన్ వాళ్ళు ఉండడం. సో వాళ్ళని ఏ విధంగా మట్టు పెట్టి తన కుటుంబాన్ని లేదా తను నమ్ముకున్న వ్యక్తులని, తన ఊరిని ఏ విధంగా కాపాడాడు. సో ఇది కూడా అలాగే అఖండ తనకు నమ్ముకున్నటువంటి వాళ్ళని ఏ విధంగా చేశాడు అఖండ బాలకృష్ణ గారి క్యారెక్టర్. ఆ సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి 20 నిమిషాల సీక్వెన్స్ వెంట్రుక నిక్కబొడుచుకొని సీటుకి ఇలా అత్తుకొని క్షీణంగా చూడాల్సిన సన్నివేశాలు ఉన్నాయని కూడా మిత్రులు చెప్తా ఉన్నారు. బహుశా ఖచ్చితంగా నేను చెప్తూనే ఉన్నాను, బాలకృష్ణ గారికే కాదు తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఇది సంక్రాంతికి ముందే పండగ చేసుకునేటువంటి చిత్రం అవుతుందని గ్యారంటీగా చెప్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.